వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చక్రి ద వెంచర్ రైడర్. ఈ రోజు బైక్ టాక్సీ ఎక్స్పీరియన్స్ తో పాటు మన సబ్స్క్రైబర్స్ అడిగిన క్వశ్చన్స్ అంటే కామెంట్స్ లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అన్న ఊబర్ లో స్కానర్ ఎలా ఓపెన్ చేయాలి వెన్ ఫినిషింగ్ ద. తమ్ముడు, ఊబర్ లో స్కానర్ ఉండదు, ర్యాపిడోలో అలాగా. మనము అమౌంట్ ఎంత ఉందో చూసి మన స్కానర్ అంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ పేటిఎం లో ఆ స్కానర్ చూపించి కస్టమర్ కి అమౌంట్ చెప్పి పేమెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకొక సబ్స్క్రైబర్ మనకు, బ్రో ప్లీజ్ మేక్ ఏ వీడియో ఎలక్ట్రిక్ బైక్ ఇన్ బైక్ టాక్సీ, ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ పీపుల్ దోస్ హూ వాంట్స్ టు డూ పార్ట్ టైం జాబ్. ఖచ్చితంగా నేను ఆల్రెడీ జిప్ ఎలక్ట్రిక్ పైలట్ గా ఎన్రోల్ అయ్యి డబ్బులు కట్టి రైడ్స్ చేశాను, టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, దానికి బైక్ ఎలా ఇస్తారు, ఎంత ఖర్చు అవుతుంది పర్ డే ఎలక్ట్రిక్ వెహికల్ కి, టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. త్వరలోనే ఆ వీడియో పబ్లిష్ చేస్తాను, ప్లీజ్ వెయిట్. ఇంకొక సబ్స్క్రైబర్, హాయ్ బ్రో, బైక్ టాక్సీ ఎలా స్టార్ట్ చేయాలి, ఐ మీన్ బెంగళూరు అని మెసేజ్ చేశారు. బైక్ టాక్సీ ఎలా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ వన్ డే ర్యాపిడో క్యాప్టెన్ అనే ఒక వీడియో ఉంటుంది, డిస్క్రిప్షన్ లో ఇస్తాను, దాంట్లో చూడొచ్చు. ఇంకొకసారి చెప్తాను, మన దగ్గర బైక్ ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, తర్వాత మన డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఇన్సూరెన్స్, ఈ మూడు ఉండాలి. అలాగే ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు ఉంటే ఇవి యాప్ లో ఊబర్ మోటోలో కానీ ర్యాపిడో క్యాప్టెన్ యాప్ లో కానీ మనం అప్లోడ్ చేసి వాళ్ళు విత్ ఇన్ 24 hours మనకు యాక్సెప్ట్ చేస్తారు, మనం రైడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. హౌ యూ ఛార్జింగ్ ఫోన్ ఇన్ బైక్. సో బ్రో, నేను బోబో BH1 Pro మొబైల్ హోల్డర్ విత్ ఛార్జర్ యూస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 2800 పడింది. ఆల్మోస్ట్ 2 years గా నాకు ఏ ప్రాబ్లం లేకుండా ఇది బాగా పనిచేస్తుంది, ఫాస్ట్ ఛార్జింగ్. ఈ కస్టమర్ పికప్ లొకేషన్ ఒక చోట పెట్టి ఇంకో చోట పోయి నిలబడ్డారు అనమాట. ఇట్లా ఎక్కువ జనాలు ఉన్నప్పుడు కనుక్కోవడం కష్టం కదా, అదే విషయం చెప్పాను వాళ్ళకు. Where is the drop location there? Okay, that's okay. 7064. చాలాసేపు ఎతికాను, వాళ్ళకి కాల్ చేసి అడుగుతున్నాను అనమాట, దానికోసమే వాళ్ళని డైరెక్ట్ గా అట్లా అడిగాను. ఇంకొక సబ్స్క్రైబర్, అన్న ఆటో వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదా అన్న అని అడిగాను. ఎందుకు లేదు బ్రో, ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది. వాళ్ళు ఇంకా గొడవ చేస్తున్నారు, ఆపుతారు, మనల్ని క్వశ్చన్ అడుగుతారు, కొట్టడానికి ట్రై చేస్తారు, ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ మనకి ఇప్పుడు ఒక అడిషనల్ సెక్యూరిటీ ఏంటంటే ఆల్మోస్ట్ 1,200,000 మెంబర్స్ అక్కడ బైక్ టాక్సీ చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని హెల్ప్ కావాలంటే ఇమీడియట్ గా వచ్చి చేస్తారు అన్నమాట. కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి బైక్ టాక్సీ చేసే వాళ్ళకు, సో ఆ గ్రూప్స్ లో జాయిన్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. అలాగే పోలీసులు కూడా మనకు హెల్ప్ చేస్తారు, వాళ్ళతో కూడా టచ్ లో ఉండొచ్చు. కొంతమంది కస్టమర్లు బైక్ టాక్సీ బుక్ చేసిన వెంటనే కాల్ చేస్తూనే ఉంటారు. ఈ మేడం అడిగాను అనమాట. I'm dropping another customer. Okay. Another customer? No. It's not showing. That might be the problem because I'm dropping another customer. Some if I accept another order, they should be able to see that I'm dropping another customer, right? Okay. So it another person is dropping. After that one. Even now, this next customer is asking me where I am. How do I know the area name? Okay. I just follow Google Maps and go, right? Okay. వేరే కస్టమర్ కాల్ చేసి చంపుతుంటే ఈమెతో నా ఫ్రస్ట్రేషన్ అంతా చెప్పుకుంటున్నాను. మీకు చూపిస్తుంది కదా, ఆల్రెడీ ఇంకో రైడ్ చేస్తుంటే ఇంకో రైడ్ లో ఉన్నాడు, రైడ్ డ్రాప్ చేసి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు అనే విషయం మీకు చూపిస్తుంది కదా అంటే లేదు అంటుంది. కానీ ఊబర్ లో కనిపిస్తుంది అలాగా. సో కొంతమంది కస్టమర్స్ ఇరిటేట్ చేస్తూ ఉంటారు, కొంచెం ఓపిక పట్టుకొని చేసుకుంటా వెళ్ళాలి. Thank you. ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు, బ్రో మీరు డైలీ బైక్ టాక్సీ చేస్తారా లేదా వీక్ ఎండ్ మాత్రమే చేస్తారా, ప్లీజ్ చెప్పు బ్రో. నాకు 9 to 6 రెగ్యులర్ జాబ్ ఉంది బ్రో. నేను ఫైనాన్స్ సెక్టర్ లో QA స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తాను. వీకెండ్స్ లో చేస్తాను, తర్వాత వీక్ డేస్ లో కూడా ఈవినింగ్ టైం ఉంటే 4 hours 5 hours చేసి బైక్ టాక్సీ చేసి డబ్బులు సంపాదించుకుంటాను. ఎందుకంటే బెంగళూరులో ఉన్నప్పుడు బైక్ టాక్సీ ఇష్టం ఉన్నప్పుడు బెంగళూరు మొత్తం తిరగాలి, కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి, పెట్రోల్ సేవ్ చేసుకోవాలి, ఎక్కడికైనా టూర్స్ వెళ్ళాలంటే కొంచెం ఏదో ఒకటి అర్నింగ్స్ ఉండాలి కదా, దానికోసం ఇది చేస్తాను. బ్రో, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, రైడ్ ఎప్పుడైనా చేసుకోవచ్చా, ఐ మీన్ మార్నింగ్ ఒక 4 hours, ఈవినింగ్ ఒక 4 hours? షూర్ బ్రో, ఖచ్చితంగా ఏ టైంలో అయినా కూడా ఎంతసేపు అయినా మనం రైడ్ చేసుకోవచ్చు. నో వన్ ఈజ్ బాసింగ్ అరౌండ్. ఊబర్ లో కానీ ర్యాపిడోలో కానీ నీకు ఇష్టం వచ్చిన అవర్స్, ఇష్టం వచ్చినంత సేపు మీరు ఇష్టం అంటే మీ ఓపిక, మార్నింగ్ ఒక 5 hours చేసుకొని ఈవినింగ్ ఒక 5 hours చేసుకొని ఒక 1,000-1,500 వరకు సంపాదించుకోవచ్చు మన సొంత బండి ఉంటే. ఇంకొక సబ్స్క్రైబర్ అడిగారు, బ్రదర్ సేఫ్ లేదు కదా, ఎలా హ్యాండిల్ చేస్తున్నారు మీరు?
పోలీస్ మన సైడ్ ఉన్నారా? ఖచ్చితంగా పోలీస్ మన సైడ్ ఉన్నారు బ్రో. నేను ఫస్ట్ చేసిన పని ఏంటంటే 100 కాల్ చేశాను. 100 కాల్ చేసి బెంగళూరులో బైక్ టాక్సీ, ఊబర్ కానీ ర్యాపిడో కానీ చేయొచ్చా అని అడిగాను అనమాట. వాళ్ళు చేయొచ్చు, ఎవరన్నా మీకు ట్రబుల్ ఇస్తే మాకు కాల్ చేయండి, మేము హెల్ప్ పంపిస్తామని చెప్పారు. సో ఇట్ ఈస్ లీగల్ అండ్ సేఫ్ యాజ్ ఆఫ్ నౌ. టైం వచ్చేసి 11:30 అయింది, ఆల్మోస్ట్ 11:40. ఈ టైంలో కూడా ఇంత రష్ ఉంది. ఎక్కడరా అంటే రామేశ్వరం కెఫే. చాలా బ్రాంచెస్ ఉన్నాయి బెంగళూరులో, చాలా క్లిక్ అయింది, టర్న్ ఓవర్ కొన్ని కోట్లలో ఉందంట. స్పెషల్ ఏముంది అని అడిగాను అనమాట కొంతమంది వెళ్ళిన వాళ్ళని. ఏం పెద్ద లేదు, ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అంతే అని చెప్పారు. సో స్పెషల్ లేకుండా బ్రాండ్ వాల్యూ ముఖ్యం కదా. What is this area name? Brookfield. Brookfield. Rameshwaram Cafe is famous here. Yeah. మనం వెళ్ళి ట్రై చేద్దామంటే మనకు టైం ఎక్కడ, పికప్ డ్రాప్ అక్కడికే వెళ్ళిపోతుంది. మనం కస్టమర్ డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఎరికి రావాలంటే ఇంకొక ఆర్డర్ వచ్చేసి ఉంటుంది. మేబీ టైం కుదిరినప్పుడు బ్లాగ్ చేసి చూపిస్తాను. సాటర్డే నైట్ ఇట్లా రోడ్ల మీద కక్కునే జనాలు చాలా చాలా కామన్. నైట్ 2:30 అవుతుంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్ నుంచి మారుతల్లి కాడుపీస్ నెల్లికి ఈ అమ్మాయి బుక్ చేసింది అనమాట, ముస్లిం అమ్మాయి. 6575. Required. Only this is required. Huh? As per law, only this is not required for me to start. Oh. Yes. వి ఆర్ ద ప్రొటెక్టర్స్. మనల్ని వాళ్ళు నమ్ముకొని మన బైక్ ట్యాక్సీ బుక్ చేసుకుని వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా తీసుకుపోయి వాళ్ళ డ్రాప్ లొకేషన్లో చేర్చడం మన బాధ్యత. సో ఎవ్రీవన్ ఫాలో ద సేమ్. ఈ ఆర్డర్కి నాకు 90 రూపీస్ వచ్చింది. చెప్పాలంటే నైట్ టైమే ఊబర్లో కానీ ర్యాపిడోలో కానీ ఎక్కువ సంపాదించుకునే అవకాశం ఉంటుంది, ఎందుకంటే నైట్ సర్చ్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి. నైట్ టైం బైక్ ట్యాక్సీ చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ ఎంజీ రోడ్కి రావాల్సిందే, ఎందుకంటే సిటీ కదా, మెయిన్ సెంటర్ ఆఫ్ ది సిటీ. ఏదర్ డ్రాప్ కానీ పికప్ కానీ ఉంటుంది. ఒక సబ్స్క్రైబర్ అడిగారు అనమాట, ఆఫ్రికన్ గర్ల్స్ స్కామింగ్ బ్రో ఆర్ ఆల్ స్కామ్స్ ఆర్ ఓన్లీ ఫ్యూ స్కామర్స్? ఐడియా లేదు బ్రో, కానీ ఒక ఆటో అతనితో అడిగితే వాళ్ళు ఎంత ప్రైస్ తీసుకుంటారనే విషయం మాత్రం చెప్పాడనమాట. వాళ్ళు నిజంగా స్కామ్ చేస్తారా, నిజంగా బిజినెస్ చేస్తున్నారా? ఇంతమంది ఒక 30-40 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు అంటే కొన్ని స్కామ్ అవ్వచ్చు, కొన్ని రియల్ అవ్వచ్చు. ఎంత ప్రైస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు అంటే నమ్మలేము. కర్రీ ముఖాలకు కూడా ఇంతనా, కోతి ముఖాలకు కూడా ఇంతనా అనుకుంటాము. ఒక అతను చెప్పింది ఏంటంటే 10,000 అడుగుతారంట. నాకైతే ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. 10,000 ఆఫ్రికా నుంచి ఇక్కడికి వచ్చి నైట్ టైం బిజినెస్ చేసుకుంటూ ఒక కస్టమర్తో 10,000 సంపాదించడానికి ఇంతమంది తిరుగుతున్నారు. ఇట్స్ వెరీ సాడ్. దీనికి ఒక సొల్యూషన్ గవర్నమెంటే వెతకాలి. ఆల్మోస్ట్ మార్నింగ్ 5:30 అవుతుంది. 5:30లో బొమ్మనల్లి అంటే రిటర్న్ టు హోమ్ వెళ్తున్నప్పుడు ఇంకో కస్టమర్ని పికప్ చేసుకున్నాను. సో ఎంటైర్ నైట్ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా అందరూ బైక్ ట్యాక్సీ యూజ్ చేసుకుంటున్నారు. ఈ సాటర్డే ఎంత సంపాదించానంటే 1517 రూపీస్. 8 అవర్స్ ట్రిప్స్ చేశాను, అంటే 8 అవర్స్ ఆన్లైన్లో ఉన్నాను. ట్రిప్స్ 20 చేశాను. దీంట్లో ఒక 400 పెట్రోల్ తీసేస్తే మనకు 1100 ప్రాఫిట్ 8 అవర్స్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ సపోర్ట్.